నమస్కారం ప్రజలారా. నేను మీ తలవారు తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే ఎట్లా చెప్పాలనో ఏందో రోజు చెప్తుంటగా నేను ఈ లంగా ముచ్చట్లన్నీ. ఇంకా ఒక ముచ్చట ఏందంటే ఇది మల్కాజిగిరి అన్నాజిగూడట. ఆడు పర్యం మైటీన్ అట. అని పేరు పర్యం మైటీన్ కానీ మక్కెలు ఇరగదంతురో మరి వాడిని ఈ పాటికి ఏడు కాడికి బొక్కలు సుర్వ చేసి ఎటు పడితే అటు వేరుస్తురో ఎటనో కానీ ఈడు బోసిడికే కాడు మరి చదువు చెప్తుండా ఏం చెప్తుండో అర్థమవుతలేదు. చదువుకునే పిల్లాట 10వ తరగతి అట. 10వ తరగతి పిల్ల ఎంత ఉంటుందా 14 15 లేదా 16 సంవత్సరాలు ఉంటుంది. అంతకు ఎక్కువ ఉంటుందా? 16 కంటే ఎక్కువ ఉంటుందా? ఆ పిల్లని పట్టుకొని వీడు లోపరుచుకొని రోజు ఏమేమి చెప్పిండో ఎట్టడే చెప్పిండో చాలా రోజులు ఆయనట చేసి ఇట్లా అత్యాచారాలు ఎన్నిసార్లు ఏం చేసిండో ఎవరికెరక ఈ దొంగ కొడుకు. అట్నే ఏం చేసిరట ఆ పిల్లకాట పుస్తగా ఇచ్చిండట. పసుపు తాడు కట్టి పెట్టిండట. పసుపు తాడు కట్టి పెట్టి ఇది ఓళ్ళకన్నా చెప్పినావు అనుకో, మీ ఇంటికాడ చెప్పినా నువ్వు ఓళ్ళకి చెప్పినా మళ్ళీ నిన్ను చూసుకో అని ఏం బెదిరి పెట్టిండో ఈ దొంగ ముండ కొడుకు. పెట్టే వరకల్లా ఆ పిల్ల ఓళ్ళకి చెప్తలేదట. ఎన్ని రోజులు ఉంచాయనట. ఒకరోజు ఇంటికాడ వాళ్ళమ్మకి కనపడదట. ఏంది ఇది, ఇదేమో లోపల ఇట్లా దాచుకుంటుంది బుజ్జి అని చూసే వరకల్లా పసుపు తాడట. ఏంది ఇట్లా ఏంది ఎక్కడిది తాడానంటే ఇగో గిడ సంగతి నన్ను ఎవరికైనా చెప్తే చంపుతాన్నాడు భయపెట్టించిండు అని చెప్పిందట. చెప్పే వరకల్లా ఆ బుజ్జిని తీసుకొని తల్లిగా దాని స్కూల్ చూడరా అదో శ్రీ చైతన్య అట. శ్రీ చైతన్య అంటే ఇక హైదరాబాద్లో ఎట్టుంటుంది ఆ మారు మోగుతుంది కానీ ఇంట్లో మంచి మంచి పిల్లలు పెద్ద చదువులు చదువుకుంటారు. ఇది శ్రీ చైతన్యం అంటే ఏమనుకుంటారు? ఒకటి 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 ప్రభంజనం ఉన్న పర్రెల ప్రభంజనం నీ ప్రభంజనం ఉన్న ప్రభంజనం ఒకటి ఒకటి అని పోయి ఇటువంటి ఒకటి చేసి పెట్టినవురా బోజడికే. వీళ్ళు పోయి తల్లిదండ్రులు పోయి శ్రీ చైతన్య స్కూల్కి పోయి అండ్లా అడిగితే వాళ్ళంటారంట అంతన పొంతన లేకుండా సమాధానం చెప్తురట. సమాధానం ఏమని? మాకేమరకమ్మా ఇది ఇది మాకు తెలియదు, ఇది బయట ఏడాయిందో మాకు తెలియదు అంటురట. ఏమనాలా అని సిగ్గు నాదరా. ఆ బుజ్జి శిల్కాకి చెప్పినట్టు చెప్పి తీసుకొని వచ్చి మిమ్మల్ని చూపిస్తే మాకు తెలియదు అంటారా? మీరు టీచర్లేనారా? అది బడేనారా? ఆలంగా కొడుకుకి ఇప్పుడు ఆ స్కూల్కి ఇంత పెద్ద పేరు వస్తుందనంటే దాన్ని కాపాడుకుంటేందుకు ఎవనోనికి మగ్గ పెడుతురు. ఇప్పుడు ఎవనోని పట్టుకొని అట్ట కాదు ఇట్ట కాదు అని దాన్ని పక్కతో వచ్చిస్తుండొచ్చు. ఊకుంటారా? శ్రీ చైతన్య అంటే ఆలేదేనా? ఇది కథ. మరి గిట్లా ఉంటుందా? చేయొచ్చా? 10 ఏండ్ల అమ్మాయిదా, 10 ఏండ్ల బుజ్జిని ఆరి ఇక్కడ చూస్తేనేమో ఈ 10 ఏండ్ల అమ్మాయి అంటే నాకు గుర్తొస్తుంది. ఈడ మాల్కాడ కూడా ఆడు పీటి సార్ అయ్యామనట. ఆడ ఆ పిల్లని ఏదో అన్నాడట. అందులో ఉన్న సార్ ఒకడు ఏంది ఇది చదువు చెప్తుర్రా మీరు ఏమన్నా చేస్తానికి వచ్చారా భోజడికి ఏమంటారా మిమ్మల్ని? అది పోయి అడిగితే ఏముంది ఇంటికాడ ఇది కూడా ఒక తప్పు ఉంది అబ్బా. నాకు తల్లిదండ్రులది కూడా ఒక తప్పే. తల్లిదండ్రులకు మరి అదేందో పేరెంట్స్ మీటింగ్ పెడతారట. మరి ఆ మీటింగ్ పెట్టినప్పుడు పోయి నెలకో ఎప్పుడో 20 రోజులకో పోయి ఆ మీటింగ్ పోయి ఎప్పుడెప్పుడు మా పిల్లలు ఎట చదువుతుర్రు, మా పిల్లల పద్ధతి ఏంది, ఏం చదువుతురు, ఎట చదువుతురు అని పోయి అడగరా? అవి అడగరు. పని 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 ఈ పని తలగబడా. మీ పని మీద మీరు పడితే వాని పని మీద వాడు పడ్డాడు. అంతా అయిపోయినాక ఓ ఓ అంటే అవుతుందా? లంగా కొడుకులు రామ్మా నమ్ముద్దామ్మా మమ్మగానమ్మా అని చెప్తే వాడు వింటాడా అని అడగా. అది ఏంది మరుగుడంలా అది మోడల్ స్కూల్కి పోయి శిల్కాకి చెప్పినట్టు చెప్పొచ్చిన. అరే ఇంట్లో చదువుకునే పిల్లలకు అందరికీ అరే ఇది బడా ఇది ఏమంటారా నాయన, ఇది పేద పిల్లలు చదువుకునే బడి ఇట్నే ఉంటుందని నాశనమై ఇంట్లో ఒక కరెంటు లేదు, ఓ తీగలు లేవు, ఓ వైర్లు ఏలాడబడ్డాయి, కట్కలు లేవు, ఓ ఫ్యాన్లు లేవు, కోతులు ఉచ్చబోసినాయి, ఏరిగినాయి, నీళ్లు మంచిగా లేవు, తిండి మంచిగా లేదురా నాయన అని చెప్తే ఒక్కనాడన్న తల్లిదండ్రులు పోయి చూసుకున్నారే ఆ పిల్లల్ని? ఒక్కనాడన్న పోయి అయ్యా మా పిల్లలు ఇంట్లో చదువుతురు, ఈ బడి ఎట్లా తలగబడ్డది, చదువు ఎట్లా తలగబడ్డది అని అన్నాడన్న పోయి రైలు వీళ్ళు పోరు. ఏమన్నా అయ్యింది అనుకో జరగగానే ఓ ఓ ఓ అంటారట. అందుకని అనే ముందలా మీరు ఏమని అనుకోరు. నేను 2 దిక్కుల తప్పు ఉందంట. మీరు మంచిగా చూసుకోవాలంటే పోవాలిగా, అప్పుడప్పుడు పోయి చూసుకొచ్చుకోవాలిగా. పిల్లల కాడికి పోవాలి, చదువుకో సార్ని అడగాలి, ఎట చదువుతురు అనాలి. ఇవన్నీ లేకపోతే చదువు ఎట తలగబడుతుంది చెప్పురి? ఏం చదువు తలగబడ్డది? ఓ మంచిగా చదివించుకోవాలి, మా పిల్లల్ని ఫీజులు కట్టి చదివించుకోవాలని చదివించుకుంటారు. ఇదే నా చదువు? నా కొడుకు ఇదేనారా? అరే ఇదేనారా? నువ్వు సార్వేనారా ఆయన అంటే ఇంకా పిచ్చికిస్కా అంట. పిచ్చికిస్కు
ఆడు ఫిజిక్స్ చెప్తాడట. నీ ఫిజిక్స్లో నా ఫిజిక్స్ భోజుడికే చదువు చెప్పమన్నారు కానీ పిల్లలు నాకు చేయమన్నారా భోజుడికే? ఇదేనారా పద్ధతి? ఇక గిట్లుంది ప్రజలారా. అందుకనే మరి మీరు కూడా పిల్లల్ని చదివించుకుంటే జాగ్రత్తగా ఒక్కొక్కసారి పోయి చూసుకొని రారి, బల్లెకు పోరి. ఏడ చదివిపిస్తే ఆడికి పోయి అడిగి రావాలి. అది అడిగి వస్తారని కూడా నేను ప్రజలందరికీ చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఏ స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఏ అయినా కావచ్చు, ఒకసారి పోయి చూసుకొని రావాలి. ఎందుకు గాలికి వదిలేస్తే అయిపోతుందా? పోతారు వస్తారు, పోతారు వస్తారంటే అందరూ అట్టుంటారా? యాన్నో ఒకరు. కొంతమంది పోతారు వస్తారు, భయంతో పోతారు, భయంతో వస్తారు. అందుకనే మీరు కూడా ఆగమైనాక ఏది అనుకోని నెత్తిన నోరు పెట్టుకొని గుద్దుకున్నా ఏది రాదమ్మా మయగాని మీ అందరికి చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా. పిల్లలు కాపాడుకోవాలంటే ఫస్ట్ మీరు బల్లాలకు పోయి సార్లని అందరిని చూసుకొని రావాలి. ఇది ఇక వాడు అత్యాచారం చేసిండు, పెళ్లి చేసుకుండు, పస్తాడు కట్టిండు, ఇవన్నీ అంటే చేస్తారు. మరి లంగా కొడుకులు వ్యవస్థ లంగదయింది, వ్యవస్థల లంగా వ్యవస్థ అయింది. దీన్ని పట్టించుకుంటూ నాదుడు లేడు రాడు. విన్నరా? ఇది కథ. ఇక చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.